హలో డియర్ నీట్ 2026 ఆస్పిరెంట్స్. ఎగ్జామ్స్ ఆమె ఆసనం అయిపోయింది. మే 3 దగ్గరకు వచ్చేసింది. మీ అందరి కళ నెరవేర్చుకునే టైం వచ్చింది. నాకు తెలిసి నిజంగా మీరు మీ గోల్ పట్ల సిన్సియర్గా ఉన్నట్లయితే ఈ 2 years లేకపోతే లాంగ్ టర్మ్ పిల్లలైతే ఒక కంప్లీట్ ఇయర్ మీరు మీ టైంని పూర్తిగా ఇచ్చి డెడికేషన్తో చదువుంటారు. పేపర్ టఫ్ వస్తుందా, ఈజీగా వస్తుందా, మోడరేట్గా వస్తుందా, లెంగ్తీగా వస్తుందా అని ఆలోచించకండి. పేపర్ ఎలా వచ్చినా అందరికీ ఒకేలా వస్తుంది. ఇది మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2025 పేపర్ టఫ్ వస్తే ఇండియాలో అందరికీ టఫే వచ్చింది. ప్రతి స్టేట్లో కూడా 100 నుంచి 120 మార్క్స్ కట్ ఆఫ్ కింద పడింది. కాబట్టి టఫ్నెస్ ఆఫ్ ద పేపర్ కన్నా కూడా మీ ప్రిపరేషన్ మీరు నమ్ముకోండి, మీ జర్నీని మీరు బిలీవ్ చేసుకోండి. అలాగే ప్రతి ఎగ్జామ్లో కూడా ఎంత టఫ్ పేపర్ అయినా సరే 180 క్వశ్చన్స్లో 130 to 140 క్వశ్చన్స్ అనేవి మీరు చేయగలిగిన ప్రశ్నలు ఉంటాయి. వాటిని జాగ్రత్తగా వెతుక్కొని జాగ్రత్తగా మిగిలిన 40 క్వశ్చన్స్ని ఎప్పుడైతే మీ ఫస్ట్ రౌండ్లో సెకండ్ రౌండ్లో ఎక్స్క్లూడ్ చేసుకొని ఈ 140 క్వశ్చన్స్ని వితౌట్ ఎనీ మిస్టేక్స్, అంటే మీకు తెలిసిన ప్రశ్నలో మిస్టేక్స్ అనేవి లేకుండా నువ్వు కానీ ఈ ప్రయాణాన్ని కంప్లీట్ చేస్తే ఆ 2 to 5 తర్వాత డెఫినెట్లీ నీ మెడికల్ కాలేజ్కి వెళ్ళే జర్నీ ఆర్ ఈ 2 years నువ్వు పడిన కష్టం అనేది మంచి ఫలితాన్ని నీకు అందిస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఒకసారి చదువుకోండి. మీరు డ్రెస్ కోడ్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. బయోమెట్రిక్ అన్లాకింగ్ ఒకసారి చూసుకోండి. ఏవైతే చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో వాటర్ బాటిల్ ట్రాన్స్పరెంట్ తీసుకువెళ్ళడం కానివ్వండి, మిగిలినవి చిన్న చిన్న ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే మీకు ఇన్స్ట్రక్షన్స్ కార్డులో ఇచ్చారో వీటన్నిటి జాగ్రత్తగా పాటించండి. ఎగ్జామ్కు వెళ్లే ముందు తక్కువ మాట్లాడండి, ఎక్కువ అందరితో డిస్కషన్ చేయకండి, ప్రశాంతంగా ఉండండి. మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని మీరు రిపీటెడ్గా చేస్తున్న మిస్టేక్స్ ఎలాంటి మిస్టేక్స్ చేశారో ఒక్కసారి దాన్ని రివైజ్ చేసుకోండి. ఎందుకంటే మనం చేసిన మిస్టేక్స్ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అలాంటి ప్రశ్నలు ఎప్పుడైతే మనకి ఎగ్జామ్ హాల్లో వస్తాయో వెంటనే మన బ్రెయిన్ మన అలర్ట్ చేస్తుంది. అలాంటి మిస్టేక్స్ మనం చేయకుండా ఖచ్చితంగా ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకెళ్తుంది. సో నీట్ 2026 అనేది మీ అందరి కళల్ని పూర్తి చేసేటువంటి ఒక ఎగ్జామ్ అవ్వాలని, మీరందరూ బాగా రాయాలని, మీ మెంటర్స్, మీ టీచర్స్, మీ పేరెంట్స్ అలాగే మీరంతా కలిసి మీకోసం పడినటువంటి కష్టాన్ని అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ తరపున, శ్రీ చైతన్య గోశాల తరపున ఆల్ ద వెరీ బెస్ట్.